సార్ ఢిల్లీలో ఒక తండ్రి తన కూతురు విడాకులు అయిన తర్వాత బాజా భజంత్రులతో తీసుకెళ్లారని చెప్పేసి మనం వింటున్నాం. సో దాని వెనకాల అంటే లైక్ పెళ్లి చేసి పంపించిన కూతుర్ని డైవోర్స్ అయిన తర్వాత అలా తీసుకోబోతున్నారు, సెలబ్రేట్ చేసుకుంటారు. సో దాని వెనకాల రీజన్ ఏముండొచ్చు సార్? ఆయన పేరు అనిల్ కుమార్, తండ్రి పేరు కాన్పూర్ వాళ్ళది నేటివ్. బట్ వాళ్ళ కూతురు 36 ఇప్పుడు ఆమెకు, ఉర్వి ఆమె పేరు. వాళ్ళ అమ్మ పేరు కుసుమలత. సో దాదాపు 8 years బ్యాక్ ఈమెకు పెళ్లి చేశారు. ఈమె వచ్చి ఢిల్లీలో పాలం ఎయిర్పోర్ట్లో ఇంజనీర్గా పనిచేస్తుంది. సో ఢిల్లీలోనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అత్తమామ, హస్బెండ్ వీళ్ళు ఏం చేశారంటే డౌరీ హరాస్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకా కట్నం ఎక్కువ కావాలి, డౌరీ అది కావాలి, ఇది కావాలని హరాస్మెంట్. ఈ హరాస్మెంట్ని ఈమె ఓపిక్గా పేషెంట్స్గా భరిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో ఒక పాప కూడా పుట్టింది. అయితే ఇది రోజు రోజుకి ఎక్కువైపోతుంది, భరించలేకపోయింది. తండ్రికి చెప్పింది, ఇలాగా అమ్మా నాన్నకి చెప్పింది, ఇలాగా ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఏమన్నారంటే, చూడమ్మా నువ్వు వాళ్ళని ఏమైనా నీ భర్తను ఏమైనా మార్చగలుగుతావని హోప్ ఉంటే ట్రై చేయి, లేదంటే నువ్వు డైవర్స్కి అప్లై చేయి అని చెప్తే ఆమె నేను డైవర్స్కి అప్లై చేస్తానని వీళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. బట్ మామూలుగా డైవర్స్లో జనరల్గా బ్రాడ్గా 2 రకాలు ఉంటాయి. మ్యూచువల్ డైవర్సు, ఇంకొకటేమో ఒక్కరు డైవర్స్ కావాలనుకున్నప్పుడు ఇంకొకరు కంటెస్ట్ చేస్తారు, నాకు వద్దు డైవర్స్ అని. అలాగా ఈ అమ్మాయి డైవర్స్ కావాలంటే హస్బెండ్ ఏమో వద్దని, నేను డైవర్స్ తీసుకోను అని అతను కంటెస్ట్ చేశారు. అందువల్ల అట్లాంటివి జరిగినప్పుడు కోర్టులో ఒక్కొక్కసారి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా పడతాయి. మ్యూచువల్ అంటే మినిమం 6 months to 1 yearలో వచ్చేస్తుంది. సో అలాగా కంటెస్ట్ చేయడం వల్ల లేట్ అయ్యి ఇప్పుడు February 28కి డైవర్స్ ఇచ్చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. దానికి సంబంధించిన ఇతర ప్రొసీజర్ అవన్నీ అయింది. దాంతో నిన్న ఏం చేశాడంటే ఆయన ఇవి డ్రమ్స్ అవన్నీ పట్టించి అక్కడ ఢిల్లీలో వాళ్ళ ఇంట్లో, అత్తగారింట్లో నుంచి కూతుర్ని, మనమరాల్ని, ఇద్దరు గ్రాండ్ చైల్డ్ కూడా, ఆ అమ్మాయి కూడా అమ్మతోనే వస్తానని చెప్పింది. సో వాళ్ళిద్దరిని తీసి బంధువులంతా పెట్టి దాని ఒక ఊరేగింపులాగా దాని వీడియో అంతా తీసి, అంటే ఒక ఇట్స్ లైక్ ఏ మ్యారేజ్ లాగా, మ్యారేజ్ ప్రొసెషన్ ఎట్లా చేస్తామో అట్లా డైవర్స్ ప్రొసెషన్ అన్నమాట. అంటే సెలబ్రేటింగ్ ద ఫ్రీడమ్ అన్నట్టుగా, అంటే తన కూతురు ఇన్ని రోజులు పడిన బాధల నుంచి ఇదొక లిబరేషన్ ఆ అమ్మాయికి. సో అనేది చేశాడనమాట. సో ఆయన అడిగారు, ఎందుకు మామూలుగా డైవర్స్ అంటే తల్లిదండ్రులు బాగా ఫీల్ అవుతారు, ఇక మీదట మనకి బర్డన్ అవుతుంది, తర్వాత సమాజం వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. మీరేమో దాన్ని ఏదో గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు, అందరికీ చెప్పి వీడియోలు చేసి మేళతాళాలు పెట్టి బాజా భజంత్రులు పెట్టి ఇవన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు అని అడిగితే, అవును మన కూతురు లైఫ్ ఇంపార్టెంటు, ఆమె హ్యాపీనెస్ ఇంపార్టెంటు. హ్యాపీగా లేనప్పుడు ఖచ్చితంగా మనం బయటికి తీసుకురావాలి. ఒక నరకం లాంటి ఒక డేంజరస్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి మా కూతురు బయటపడింది, అందువల్ల నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చి నా కూతురికి ఒక కాన్ఫిడెన్స్ ఇద్దాం అనుకున్నాను నేను. అంటే ఇదేదో విడాకులు తీసుకుంటే లైఫ్ ఏదో ఎండ్ అయినట్టు కాదు, యూ కెన్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్. సో ఇదొక న్యూ బిగినింగ్గా స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఐ వాంట్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ మై డాటర్. సో అది కూడా కారణం అనేది చెప్పాడు. 3వ కారణం ఏంటంటే, నాలాగా చాలామంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ కూతుర్లు ఇక్కడ మెట్టింట్లో భర్తతో ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకు కూడా నేను ఒక మెసేజ్ లాగా ఇద్దాం అనుకున్నాను. మీరు కూడా మీ కూతుర్లను సపోర్ట్ చేయండి, మీ కూతుర్ల హ్యాపీనెస్ మీకు ముఖ్యం, కానీ పరువు ఇంకోటో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కాదు, మన బిడ్డ హ్యాపీగా ఉందా అనేది ఇంపార్టెంట్. సో ఆ మెసేజ్ కూడా ఇద్దాం అనుకొని నేను ఇలా చేశాను అనేది ఆయన చెప్పాడు. ఇప్పుడు అది నేషనల్ వైడ్ ఢిల్లీలో జరిగింది కాబట్టి మొత్తం వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఇది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో 2వది. ఆల్రెడీ జార్ఖండ్లో మనం కూడా చెప్పుకున్నాం మన ఛానల్లో, ఆల్రెడీ జార్ఖండ్లో కూడా ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఈ మధ్య మామూలుగా అయితే మన సమాజంలో అనేక చేంజెస్ వస్తున్నాయి. విమెన్ ఫైనాన్షియల్ ఫ్రీడము, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగింది ఉమెన్కి. అంటే పబ్లిక్ ప్లేస్లోకి ఉమెన్ విజిబిలిటీ అనేది బాగా పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అట్లాగే ఎడ్యుకేషన్ కూడా ఇంతకుముందు ఫిమేల్ చైల్డ్కి
మేల్ చైల్డ్కి డిఫరెన్సెస్ ఉండేవి. అంటే మేల్ చైల్డ్కి ఎడ్యుకేషన్కి ఓకే చెప్పేవాళ్ళు, ఫిమేల్ చైల్డ్కి చెప్పేవాళ్ళు కాదు. అది కూడా ఇప్పుడు మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. కంప్లీట్గా చేంజ్ అయిందని చెప్పలేము కానీ బట్ చేంజ్ అవుతుంది. ఫిమేల్ చిల్డ్రన్ కూడా ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి ఫీజుల్ని కడుతున్నారు. అలాగా ఉంది. రెండవది ఫారిన్ కూడా ఈ మధ్య ఫిమేల్ చిల్డ్రన్ పంపించడం కూడా బాగా పెరిగింది. అంటే వీళ్ళు ఇంతకుముందు వీళ్ళు ఏమైపోతారో అది ఇది ఆ భయాలుండే, ఇప్పుడు ఏమీ కాదులే అన్న ధైర్యం వచ్చింది. సింగిల్గా కూడా పంపించే పేరెంట్స్ చాలామంది కనిపిస్తున్నారు. అట్లాగే సింగిల్ ఉమెన్ అంటే ఇప్పుడు డైవర్ట్ అయిపోయినాక వీళ్ళు సింగిల్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరే చోట జాబ్ చేస్తుంది, అక్కడ వెళ్ళి సింగిల్గా ఉండాలి. ఇంతకుముందు అయితే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ సింగిల్ ఉమెన్కి అసలు ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు. నేను 15 ఇయర్స్ బ్యాక్ తెలుగులో సింగిల్ ఉమెన్ అనే పేరుతో పోయిం రాశాను, వార్తలో వచ్చేయింది నా పోయిము. అప్పుడు నేను సింగిల్ ఉమెన్ పరిస్థితి ఏందనేది ఆ పోయిములో చెప్పాను. సో అప్పుడు అలాగే ఉండేది. నాకు తెలిసిన చాలామంది కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇల్లు తీసుకోవాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు సింగిల్ ఉమెన్కి. సింగిల్గా ఉన్నారు అమ్మాయి అంటే మేము ఇల్లు ఇవ్వమని చెప్పేసేవాళ్ళు. సో ఇప్పుడు అది మారింది. ఇప్పుడు పీజీ హాస్టల్స్ చాలా వచ్చాయి, వాళ్ళు సింగిల్ ఉమెన్కి ఇస్తున్నారు. ఈవెన్ హౌసెస్ కూడా 3 అమ్మాయిలు 4 అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు చేరి ఇల్లు తీసుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు. ఇవాళ అది బాగా మారుతూ వస్తుంది కండిషన్. అట్లాగే ఓవరాల్గా ఇండియాలో సింగిల్ పేరెంట్స్ కూడా బాగా పెరుగుతున్నారు. అంటే ఫిమేల్ సింగిల్ పేరెంట్, తల్లి మాత్రమే ఉంటుంది, తండ్రి ఉండడు, పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. అంటే డైవర్స్ రేటు కూడా ఓవరాల్గా డైవర్స్ రేటు పెరగలేదు, నిజానికి 1% ఉంది ఇండియాలో డైవర్స్ రేటు. కానీ అర్బన్లో దాదాపు 30% వరకు అర్బన్ పాపులేషన్లో చూసుకుంటే గతం కంటే కూడా బాగా పెరుగుతుంది డైవర్స్ రేటు. అంటే ఇంతకుముందు ఇష్టమున్నా లేకపోయినా పెళ్ళైనాక భరించాలి అని చెప్పి భర్త నచ్చకపోయినా లేకపోతే వాళ్ళ ఇన్లాస్ నచ్చకపోయినా భరించడం, టార్చర్ను భరించడం అవన్నీ చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఎందుకు భరించాలి ఈ టార్చర్ని, వీడితో ఎందుకు భరించాలి, నేను నాకు జాబ్ ఉంది, నేను ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్ అని చాలామంది అమ్మాయిలు అనుకుంటున్నారు. పేరెంట్స్ అయితే ఇప్పటికి కూడా మెజారిటీ పేరెంట్స్ ఇండియాలో పరువు ప్రతిష్ట, మన అమ్మాయిలు విడాకులు తీసుకున్నారంటే సమాజం అంతా నీదేదో తప్పు ఉంటుంది, ఈ అమ్మాయికి ఎవరితో అఫైర్లు అంట, లేకపోతే అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది, అమ్మాయి బట్టలు చూస్తే తెలుస్తుంది, ఈ అమ్మాయితో ఎవడు కాపురం చేస్తాడు, ఇలాంటి రకరకాల కామెంట్లు వస్తాయి. రెండోది బయట వచ్చిన తర్వాత అనేక మంది అబ్బాయిలు లేకపోతే మగవాళ్ళు కూడా ట్రై చేస్తారు, సింగిల్గా ఉంది కదా మనం కూడా ట్రై చేసుకోవచ్చు అన్నాడు, ఏదో పబ్లిక్ ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతారు. సో ఇటువంటి ఇబ్బందులు ప్రాక్టికల్గా ఉంటాయి కాబట్టి భయం ఉంటుంది. కానీ ఇటువంటి అనిల్ కుమార్ లాంటి పేరెంట్స్ని ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఫేస్ చేయాలి, ఇవన్నీ కామన్, వీటన్నిటిని ఫేస్ చేస్తే ఇప్పుడు ఎవరన్నా ట్రై చేస్తారు కాబట్టి భయపడితే ఎలాగా, వాళ్ళతో డీల్ చేయడం నేర్చుకోవాలి. సో ట్రై చేస్తే రేపు బాబు నువ్వు ట్రై చేయకమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి. మరీ హరాస్ చేస్తుంటే దానికి మెథడ్స్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇలాగ ఫేస్ చేయాలి తప్ప నువ్వు భయపడే కొద్దీ నిన్ను అందరూ భయపెడుతుంటారు. ఒకసారి గట్టిగా నిలబడి మాట్లాడితే సమాజం కూడా మనం మామూలుగా కుక్కతో పోల్చొచ్చు సమాజాన్ని. అంటే కుక్క మనం భయపడితే అది తరుముతుంది, మనం గట్టిగా నిలబడి రాయి తీసుకుంటే అది భయపడి పారిపోతుంది. సమాజం కూడా అంతే. సమాజం ఏంటంటే ఎవరైనా వీడు వీక్గా ఉన్నారు అనుకుంటే ట్రై చేస్తుంది మ్యానిపులేట్ చేయడానికో లేకపోతే బుల్లింగ్ చేయడానికో. నేను గట్టిగా ఉంటాను, కాన్ఫిడెంట్గా ఉంటాను, నువ్వెవడు నా లైఫ్ని డిసైడ్ చేయడానికి అన్న ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడి కాన్ఫిడెన్స్తో నిలబడితే మనకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, బ్యాడ్ గైసే ఎక్కువ ఉంటారు కదా. సో మనకు సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఇంపార్టెంట్. మనకి మంచి ఫ్రెండ్స్ లేకపోతే మన బంధువులు ఎవరైనా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా అనేక ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, విమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటిని కూడా అప్రోచ్ అవ్వచ్చు మనం. ఇవాళ ఆన్లైన్ సపోర్ట్ ఉంది. అట్లాగే మనకేమన్నా మెంటల్ ఇష్యూస్ కూడా వస్తాయి ఒకసారి డైవర్ట్ అయినాక. మెంటలీ ఇప్పుడు ఈ అమ్మాయి 8 ఇయర్స్ అక్కడ ఫేస్ చేసింది కాబట్టి లాట్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు. అలాంటప్పుడు సైకాలజిస్టులు కూడా బాగా పెరుగుతున్నారు, సైకాట్రిస్టులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అది కూడా ఏం తప్పు కాదు. బాడీకి ఎట్లా ప్రాబ్లం వస్తుందో మైండ్కి కూడా వస్తుంది. సో దాన్ని ట్యాబుగా తీసుకొని మనం భయపడాల్సిన అవసరం లేదు.